దీపిక వాట్ అని అరిచేసరికి ఏమైందని అందరూ ఒకేసారి అడిగారు. దీపిక తన చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ అయిపోయింది అయిపోయింది అని అరిచింది. దీపిక ఏమైపోయిందే? అయిపోయింది అయిపోయింది అని బిత్తర చూపులు చూస్తున్నావు అని రేఖ దీపికని గట్టిగా పట్టుకుని అడిగింది. ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్, ఐఎమ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంది దీపిక. గ్రేట్, ఎవరు సాల్వ్ చేశారంట అని అంతా ఆసక్తిగా అడగగానే ఇంకెవరు, మా నాన్నే చేసుంటారు అని నవ్వుతూ చూసింది. థ్యాంక్ గాడ్ అని రేఖ గట్టిగా ఊపిరి పీల్చుకుని, దీపిక నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోవే, ఇంతసేపు టెన్షన్తో వణికిపోయావు, లేచాక మాట్లాడుకుందాం అని అంటున్నా కూడా వినకుండా, వద్దు రేఖ, నాకు ఈ హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుందామనుంది, పదండి ట్రీట్ ఇస్తా అని నవ్వుతూ అంది దీపిక. అందరూ సరేనంటూ తలూపారు. కిషోర్ ఇంకా బాస్కెట్బాల్ గ్రౌండ్ లో ఉండగానే అతని ఫోన్ రింగ్ అయింది. హలో కిషోర్ బాబు, మీరు చెప్పిన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి కానీ ఆ అమ్మాయి ఫ్యామిలీకి కానీ ధనుంజయ్ నుంచి అతని కొడుకు నుంచి ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాదు అన్నాడు కుమార్. ఓకే గుడ్ అని కాల్ కట్ చేశాడు కిషోర్. అప్పటికే టైం ఈవినింగ్ అవ్వడంతో గ్రౌండ్లోనే జాగింగ్ చేయడం కోసం వెళ్లిన కిషోర్కు రవి కాల్ చేశాడు. అరే కిషోర్, ఎక్కడున్నావురా? అసలు ఇంత హ్యాపీ విషయం నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెబుతున్న రవి వాయిస్లోని హ్యాపీనెస్ కిషోర్కు అర్థమైంది. నేను గ్రౌండ్లో జాగింగ్ చేస్తున్నాన్రా, మీ దీపిక విషయం సాల్వ్ అయిందని నాకు ముందే తెలుసు అని కూల్గా చెప్తున్న కిషోర్ మాటలు విని రవి ఆశ్చర్యపోయాడు. తమకు ఇప్పుడే తెలిసిన సంగతి కిషోర్కు ఎలా తెలిసిందో అర్థం కాని రవి, అరే మామా, ఇది నీకెలా తెలుసురా? జస్ట్ నాకు ఇప్పుడే 20 minutes బ్యాక్ దీపిక వాళ్ళ నాన్న కాల్ చేసి ప్రాబ్లం సాల్వ్ అయిందని బాధపడద్దని చెప్పారు. నేనీక అది చెప్దామని కాల్ చేస్తే నువ్వే నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావు, ఎలారా అన్నాడు ఎగ్జైట్మెంట్ తో. అదేం లేదురా, నాకు నీ వాయిస్ లో హ్యాపీనెస్ వింటేనే అర్థమైంది ప్రాబ్లం సాల్వ్ అయి ఉంటుందని. ఒకవేళ ఇంకా ఇష్యూ సాల్వ్ అవ్వకుండా ఉంటే నువ్వు ఈ టైంకి చాలా టెన్షన్ గా ఫోన్ చేసేవాడివి కదా, అందుకే అడిగాను అంతే అన్నాడు మెల్లిగా. అవును కదా, సర్లే కాని త్వరగా కేఫ్కి వచ్చేసాయి. దీపిక మనందరికీ ఇవాళ ట్రీట్ ఇస్తుంది. మేమందరం ఆల్రెడీ అక్కడికి బయలుదేరాం, నువ్వు డైరెక్ట్ గా అక్కడికే వచ్చి మాతో జాయిన్ అవ్వు అంటున్న రవి మాటలకు జాగింగ్ చేస్తున్న కిషోర్ ఆగి మొహానికి పట్టిన చెమటలను తుడుచుకున్నాడు. అక్కడికి వెళ్లి మళ్లీ దీపిక మూడ్ అప్సెట్ చేయడం ఇష్టలేని కిషోర్, లేదురా నేను రాను, మీరు వెళ్లి ఎంజాయ్ చెయ్యండి అన్నాడు. అదేంట్రా, ఇంత మంచి న్యూస్ విన్నాక పార్టీ చేసుకుంటే దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే ఎలా? ప్లీజ్ రా, మా కోసం రారా. చూడు, నువ్వు ఈరోజు రాకపోతే విక్కీ, తేజ ఎవ్వరూ నీతో మాట్లాడరు. మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది అని బెదిరించి కిషోర్ సమాధానం చెప్పకముందే ఫోన్ పెట్టేశాడు రవి. అక్కడికి వెళ్లి దీపికను ఫేస్ చేయడం కిషోర్కు ఇష్టం లేదు. కాసేపు ఆలోచించి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యి కిషోర్ రవికి కాల్ చేశాడు. కాని రవి కాల్ని కట్ చేసి వెంటనే, నాకేం రీజన్స్ చెప్పకు, అన్నీ మూసుకునిరా, నువ్వు కంపల్సరిగా రావాల్సిందే అని మెసేజ్ పెట్టాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రెడీ అయ్యి అక్కడికి వెళ్లాడు కిషోర్. దీపిక టేబుల్ దగ్గర హాయిగా వాళ్ల ఫ్రెండ్స్తో కూర్చోవడం చూసి అక్కడే ఆగిపోయాడు. వారిలో దీపిక కొత్త ఫ్రెండ్స్ కూడా ఉండడంతో ముందుకు వెళ్లడానికి కొద్దిగా తటపటాయించిన కిషోర్ మెల్లగా టేబుల్ దగ్గరకు వెళ్లాడు. అప్పటి వరకు తన ఫ్రెండ్స్తో హాయిగా మాట్లాడుతున్న దీపిక తన ఎదురుగా వచ్చి నిలబడ్డ కిషోర్ని చూడగానే, హలో బ్యాంకు బాబు, నువ్విక్కడికొచ్చావేంటి? నేను నిన్నేం పిలవలేదుగా అనంది కోపంగా. ఆమె అలా అరిచేసరికి అక్కడున్న వాళ్లంతా కిషోర్ని వింతగా చూశారు. దీపిక ప్లీజ్ కామ్గా ఉండు, రవినే రమ్మని పిలిచాడు అని దీపికను కూల్ చేయడానికి ట్రై చేసింది రేఖ. దీపిక అంతమంది ముందు తనని అవమానించడంతో కిషోర్కి కోపమొచ్చింది. ఇంకక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకూడదని డిసైడ్ అయ్యి వెనక్కి తిరిగాడు. మంచి మూడ్లో ఉన్న దీపిక, ఇట్స్ ఓకేలే, ఎలాగో వచ్చావు కదా, ఈరోజు నా మూడ్ చాలా బాగుంది, సో నువ్వు కూడా ఉండొచ్చు, ఐ డోంట్ మైండ్ అని కనీసం కిషోర్ వైపు కూడా చూడకుండా అంది. దీపిక ప్రవర్తన అతని మనసును తీవ్రంగా గాయపరిచింది. దీపికని కోపంగా చూసి అక్కడ్నుంచి వెనక్కి వెళ్లిపోబోతుంటే రవి అతని భుజాల మీద చెయ్యేసి పక్కకి తీసుకెళ్లాడు. రే మామా, లైట్ తీసుకోరా, తన గురించి మనకు తెలిసిందే కదా,
పైగా నిన్న నైట్ నుంచి బాగా ఇబ్బంది పడింది. వదిలే. చూడు, ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. పద, అదిగో మనం అక్కడ కూర్చుని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ తేజ, విక్కీలు కూర్చున్న దగ్గరకు కిషోర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు రవి. తన ఫ్రెండ్స్తో కూర్చుని కబుర్లు చెప్తున్న కిషోర్ దూరం నుంచి తన వైపు కోపంగా చూస్తున్న దీపికను చూసి ఇగ్నోర్ చేశాడు. ఇంతలో దీపికతో పాటు వచ్చిన ఆమె ఫ్రెండ్ కిషోర్ వైపు వేలు చూపిస్తూ, హే దీపిక, ఇతను నువ్వు చెప్పినతనే కదా, ఇక్కడేం చేస్తున్నాడు నీ పార్టీలో అనంది. హలో, ఈరోజు ఈ గ్రేట్ పర్సనాలిటీ గురించి పరిచయం చేసే భాగ్యం నాకే కలగడం నా అదృష్టం. ఇతని పేరు కిషోర్. వరల్డ్ లో ఇంత పెద్ద తేడా పీస్ని మీరెక్కడా చూసుండరు. నిన్న సారు డబ్బులు డ్రా చేసుకోవడానికి శ్రీమంతులు వెళ్లే సిలికాన్ సిటీ బ్యాంకుకి వెళ్లాడు అని వెటకారంగా కిషోర్ను పరిచయం చేస్తూ అంది దీపిక. ఇంతలో ఒక అమ్మాయి పైకి లేచి, నిజంగా మీరు సిలికాన్ సిటీ బ్యాంకుకి వెళ్లారా? అక్కడ అకౌంట్ ఉందా అని ఆరాగా అడిగింది. హే, క్వశ్చన్స్ వేసే ముందు చెప్పేది పూర్తిగా వినవే. సార్ గారు అక్కడికెళ్లి అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవాలని అడిగారు. అకౌంట్ డీటెయిల్స్ చెప్పమంటే నా దగ్గర అకౌంట్ బుక్ లేదు, కార్డు లేదు అని చెప్పాడే అంటూ ఆగి తన ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్ చూసింది దీపిక. అయితే దీపిక, మరి ఆ తర్వాత ఏం జరిగింది అని ఆతృతగా అడిగింది ఇంకొక అమ్మాయి. ఏమో, నేనప్పటికే టైం అవడంతో వచ్చేసాను. బహుశా పిచ్చాడనుకుని బ్యాంకు నుంచి బయటకు గెంటేసుంటారు అని గట్టిగా వెటకారంగా నవ్వుతున్న దీపికతో పాటు మిగతా వారు శృతి కలిపారు. దీపిక అనవసరంగా కిషోర్ గురించి పదే పదే అందరికీ చెప్పడం అక్కడున్న రేఖ, రవి, మిగిలిన వాళ్లకెవ్వరికీ నచ్చలేదు. ఇంతలో వెయిటర్ ఆర్డర్ తీసుకురావడంతో అందరూ ఫుడ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. కిషోర్ దీపికను పట్టించుకోకుండా అతని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ తన ప్లేట్లో ఉన్న చికెన్ టిక్కా చేతిలోకి తీసుకున్నాడు. సరిగ్గా అదే టైంకి, అవును దీపిక, అసలు ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిందో మాకు చెప్పనే లేదు అని అడిగిన తన ఫ్రెండ్తో, అస్సలు నేను చెప్తే మీరు నమ్మనే నమ్మరు. ఆ రూపేష్ వాళ్ళ నాన్న ధనుంజయ్ ఉన్నాడు కదా, అదే కుబేరా ఇండస్ట్రీ ఓనర్. నిన్న ఈవినింగ్ మా నాన్న దగ్గరకొచ్చి ఆల్మోస్ట్ కాళ్లు పట్టుకుని బతిమిలాడినంత పనిచేశాడట. తప్పైపోయిందండి, ఇంకెప్పుడు ఇలాంటివి జరగవు, సారీ అని చెప్పి మరీ వెళ్లాడట తెలుసా అని చాలా ప్రౌడ్గా చెప్పింది. చాలాసేపటి నుంచి దీపిక మాటలు వింటున్న మానస, దీపిక, నిన్నందరం నీ కళ్ల ముందే ట్రై చేశాం. నువ్వనుకుంటున్నట్టు కుబేరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంత చిన్న కంపెనీ ఏమీ కాదు. అండ్ ధనుంజయ్ మామూలు మనిషి కాదు. మీ డాడీ సమస్య సాల్వ్ చేశాడు అంటే నాకు నమ్మకం కలగడం లేదు. ఇదెవరో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలిగే పని. అందరికీ ఇలా చెప్పే ముందు ఒకసారి మీ డాడీని కనుక్కో అని సలహా ఇచ్చింది. అవును దీపిక, మా డాడీ చెప్తుంటే విన్నాను. ధనుంజయ్తో పెట్టుకుని ప్రశాంతంగా ఉన్న మనిషి ఇంతవరకు ఈ సిటీలోనే లేరు. సో నాకు తెలిసి ఇది సాల్వ్ చేసింది మీ డాడీ అయ్యుండరు అంది ఇంకొక అమ్మాయి. వాళ్ళందరూ చెబుతున్న మాటలు విని ఇరిటేట్ అయిన దీపిక, అరే ఊరుకోండే, మా నాన్న గురించి అసలు మీకేం తెలుసే? మా నాన్న తలుచుకుంటే ఆ ధనుంజయ్, రూపేష్ లాంటి వాళ్లను మా ఆఫీస్ ముందు వాచ్మెన్ గా కూడా పెట్టగలడు. మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే మీ కళ్ల ముందే మా డాడ్కి కాల్ చేసి మాట్లాడతాను. మీ చెవులతో మీరే విని నిజం తెలుసుకోండి అని అంటూ తన పర్సులో నుంచి ఫోన్ బయటకి తీసి వాళ్ల నాన్నకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. అతను ఫోన్ ఎత్తిన వెంటనే దీపిక స్ట్రైట్ గా, డాడ్, మీరు ఈ మ్యాటర్ సాల్వ్ చేయడానికి బయట నుంచి ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నారా అని అడిగింది. దీపిక, నేనెవరి హెల్ప్ అడగగలనమ్మా? నువ్వనుకున్నట్టు నాకు హెల్ప్ చేసే మనిషి ఉంటే పొద్దున్నే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేవాణ్ణి. అంతేగాని రూపేష్ రూమ్కి వెళ్ళాలి అన్న మాట ఎందుకు చెప్తాను? నాకు మాత్రం నీ మీద ప్రేమ ఉండదా అని అన్నాడు. తన తండ్రి మాటలు అందరూ వినడంతో ఇంతవరకు తన ఫ్రెండ్స్కి తెలియని విషయం కూడా ఇప్పుడు అందరికీ తెలిసిందని ఫీల్ అయింది దీపిక. ఇంకా ఏం చెప్తాడోనని భయపడి దీపిక ఫోన్ లౌడ్ స్పీకర్ ఆఫ్ చేసి అందరికీ దూరంగా వెళ్లి, అయితే మీరు నిజంగా ఎవరి హెల్ప్ అడగలేదా డాడీ అని మళ్లీ అడిగింది. అరే, ఎన్నిసార్లు చెప్పాలి? కన్న కూతుర్ని ఎవరితోనో పడుకోమనే కసాయి తండ్రిని అనుకున్నావా అని అనడంతో దీపిక గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకుని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, డాడీ ప్లీజ్, మీరు పదే పదే ఈ మాట అనడం ఆపండి. మీరన్న మాటల వల్ల నా పరువు పోయింది. నా ఫ్రెండ్స్ అందరూ మీరు మాట్లాడిందంతా విన్నారు అని అంది ఏడుపు గొంతుతో. వాట్? నీ ఫ్రెండ్స్ అంతా విన్నారా? నీకేమైనా బుద్ధుందా? నీకు బుర్ర లేదని తెలుసు, కనీసం కామన్ సెన్స్ కూడా లేకుంటే ఎలా? ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఎవరైనా లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తారా?
ఒకవేళ చేస్తే ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి కదా. నీకు కామన్ సెన్స్ లేక ఇప్పుడు అందరికీ తెలిసిందని బాధపడితే ఎలా అని అవతల వైపు నుంచి దీపికకు చీవాట్లు పెట్టాడు. చెప్పలేదు, మిస్టేక్ జరిగింది. అయితే ఇప్పుడేం చేయమంటారు? వెళ్ళి ఎదురుగా ఉన్న పూల్లో దూకేనా అంది దీపిక కోపంగా. దీపిక డిస్టర్బ్ అయి ఉందని అర్థమైన ఆమె తండ్రి తనను డైవర్ట్ చేయడానికి, దీపిక బై ఛాన్స్ నిన్న నువ్వు చెప్పిన మీ ఫ్రెండ్ రాహుల్ ఏమన్నా హెల్ప్ చేశాడేమో కనుక్కో అన్నాడు. తన తండ్రి మాటలు విన్న తర్వాత తను రాహుల్కి కాల్ చేసిన విషయం గుర్తొచ్చిన దీపిక, రాహుల్ హెల్ప్ చేసుంటాడా అని తనని తాను క్వశ్చన్ చేసుకున్నట్టుగా బయటికంది. అవును దీపిక, తనే హెల్ప్ చేసుంటాడు. ఫస్ట్ నీ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పు. ఈ లైఫ్లో అతను చేసిన మేలు నేను మర్చిపోలేనని, ఎటువంటి పరిస్థితుల్లో తనకు నా హెల్ప్ కావాల్సి వచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పు అని ఎంతో గంభీరంగా అన్నాడు. సరేలే, అతన్ని కలిసినప్పుడు తప్పకుండా చెప్తాను అని ఫోన్ కట్ చేసే టైంకి, దీపిక ఒక్క నిమిషం, మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి ఖచ్చితంగా చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత చక్రవర్తితో పరిచయం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఈ హోల్ సిటీలో ధనుంజయని కంట్రోల్ చేయగలిగేది కేవలం చక్రవర్తి మాత్రమే. అలాంటి చక్రవర్తితో కనెక్షన్ ఉన్నవారు సామాన్యులైతే కారు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు దీపిక తండ్రి. తండ్రితో మాట్లాడి తిరిగిన దీపిక తన వైపే పరీక్షగా చూస్తున్న తన ఫ్రెండ్స్ని చూసి ఏ క్వశ్చన్ అడుగుతారో, ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక దిగులు పడింది. తన తొందరపాటుతనం వల్ల అనవసరంగా విషయం ఇంతవరకు తెచ్చుకున్నందుకు బాధపడుతూ ఈ ఆక్వర్డ్ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ తన వైపే చూస్తున్న రేఖతో, రేఖా నన్ను సిచ్యువేషన్ నుంచి కాపాడింది ఎవరై ఉంటారు అని అమాయకంగా అడిగింది. సడన్ గా దీపిక తన క్వశ్చన్ వేయడంతో సమాధానం తెలియని రేఖ తడబడింది. ఇప్పటి వరకు ఆలోచించుకుని మాట్లాడేవని అంటే వినకుండా అనవసరంగా తలనొప్పి తీసుకొచ్చింది కాకుండా ఇప్పుడు చూడలా అడుగుతుందో, దీని యాక్షన్ తగలట్టా అని దీపికను లోపలే తిట్టుకుంది. తన వైపు చూస్తున్న అందరికీ ఏం చెప్పాలో అర్థం కాని రేఖ. చాలాసేపటి నుంచి దీపిక ప్రవర్తన గమనిస్తున్న కిషోర్ ఆమె స్టబ్బోర్న్ నేచర్ చూసి తనలో తానే చిన్నగా నవ్వుకుని జరగబోయే డ్రామా చూడ్డానికి రెడీ అయ్యాడు. అయ్యో దీపిక, నాకు తెలిసిన వాళ్ళెవరికీ అంత సీన్ లేదు కాబట్టి ఈ విషయంలో నేను హెల్ప్ చెయ్యలేదు అని తన పరిస్థితి స్పష్టంగా వివరించింది రేఖ. ఓ అవునా అని దీపిక డిసప్పాయింట్ అయ్యింది. అవును దీపిక, నిజం, నా మీద ప్రామిస్ వేసి మరీ చెప్తున్నాను, దేనికి నాకు ఏ సంబంధం లేదు అన్న రేఖ మీద నుంచి దీపిక తన దృష్టిని మానసి మీద వందన వైపు తిప్పింది. వందన, ఒకవేళ నువ్వేమైనా అన్న తన మాటలు పూర్తి కాకముందే రియాక్ట్ అయిన వందన, దీపిక ఈ మ్యాటర్ గురించి నాకు అస్సలు ఐడియా లేదు. ఇలా ధనుంజయ్ కొడుకుతో ఇష్యూ జరిగిందని చెప్పిన మరుసటి నిమిషం ఇంట్లో వాళ్ళు ఈ మ్యాటర్కి తేలినంత దూరంగా ఉండమని చెప్పారు. స్వయానా చీఫ్ మినిస్టర్ కూడా ధనుంజయ్ని ఏమీ చెయ్యలేడని చాలా క్లియర్గా చెప్పేశాడు మా అంకుల్ అని అంది. తనకు హెల్ప్ చేసింది తన ఫ్రెండ్స్ ఎవ్వరూ కాదు అని తెలుసుకున్న దీపిక చివరి ఆశగా రవి వైపు చూసి, రవి ఈ విషయంలో నువ్వేమన్నా హెల్ప్ చేశావా అని అడిగింది. అసలు ఇంతకీ తనకు హెల్ప్ చేసింది ఎవరో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్న దీపిక. నో అని తల ఊపిన రవి విక్కీ వైపు చూశాడు. హలో సార్, ఎవరిని చూస్తున్నారు? మీ అందరి వల్ల ఏమీ కానప్పుడు నేనెలా చేయగలనురా? నాకు కానీ తేజక్ కానీ ఇప్పుడే కాదు రాబోయే 100 సంవత్సరాల్లో కూడా ధనుంజయ్ని ఎదిరించేంత సీన్ లేదు. సారీ బ్రో అన్నాడు విక్కీ. ఇంకక్కడ మిగిలిన కిషోర్ వైపు అందరి కళ్ళు తిరిగాయి. కానీ కిషోర్కి అంత సీన్ ఉందా అన్న డౌట్తో అతన్ని డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యలేదు. దీపిక కూడా కిషోర్ తనకి హెల్ప్ చేశాడంటే నమ్మబుద్ధి కాలేదు. కాబట్టి అతన్ని అడగాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో అతని వైపే చూస్తూ నిలబడింది. దీపిక అడిగే ఏ క్వశ్చన్కి సమాధానం చెప్పడం ఇష్టలేని కిషోర్ మాత్రం అసలు అక్కడ జరిగేదానికి తనకు సంబంధం లేదన్నట్టు కామ్గా తలదించుకుని ఫుడ్ తింటూ ఉన్నాడు. కిషోర్ వైపు కాసేపు పరిశీలనగా చూసిన దీపిక, ఓ మై గాడ్, తెలిసిపోయింది. ధనుంజయ్ లాంటి వాడి చేత మా డాడీకి సారీ చెప్పించి నన్ను సేవ్ చేసిందెవరో నాకు తెలిసిపోయింది. యాహూ, నాకు తెలిసిపోయింది అని ఎగ్జైటింగ్ గా అరిచిన దీపిక వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు. చికెన్ పీస్ నోట్లో పెట్టుకుంటున్న కిషోర్ ఆమె అరుపులకి ఒక్కసారిగా ఆగి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.